జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్ల కొట్టినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపి అని మీకు ఇద్దరు ఎక్కి కూర్చోబెడతానని. ఏది మీ దగ్గర పుత్ర కర్ర కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏది ఇంకెవరు పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుమ్మకురుడు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం ఫీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని ఉండదు, వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా, వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారంటే దొరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏసీ పెండింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గదాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. ఇల్లు వచ్చినాక ఎందుకు ఇల్లు చేస్తున్నా అయింది మరి. అదే పాప పువ్వారాజ గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మేము కరెంట్ లాక్కున్నా మమ్మల్ని ఎవడు ఏమల్లా, మేము నీళ్లు మోటార్లు పెట్టుకున్నా మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. మనం పూర్తిగా చెప్తున్నాం, మా పిల్లల సాధ్యం మేము మొత్తం కాంగ్రెస్ ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందని, అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. లేదు సార్, ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకోపోతున్నాయి. ఏడుంటారు మరి మీరు? యాడిగో ఈ బజార్లో పడుకుంటాం, ఇక్కడే పడుకుంటాం. మా సామాన్లు కూడా ఏడునే తెలియదు, మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇయ్యలేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్, ఏమి లేవు. ఏమో మరి వాళ్ళ పాపం రాజకీయ నాయకులు పాపం ఉండదు సార్. అన్ని వాళ్ళు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా, మాకు న్యాయం చెయ్యాలా. చెయ్యకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది గుడి కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. ఇది రాసి పెట్టుకొని 8 తారీఖు నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పుట్టుకుప్పుడే కూడా చేస్తాం.